వెల్కమ్ టు మై ఛానల్ నాయుడు గారి ఇంటి భోజనం. టుడేస్ రెసిపీ వంకాయ ఎండు చేపల కర్రీ. ఇది సింపుల్ అండ్ బేసిక్ వర్షన్ అండి. మన అమ్మమ్మలు నానమ్మలు చేస్తారు కదా, అలాంటి బేసిక్ వర్షన్. సో దానికోసం నేను ఒక గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్లో కరివేపాకు, ఒక 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకున్నాను. అండ్ ఒక 2-3 ఉల్లిపాయలు, చిన్న ఉల్లిపాయలు ఒక 2-3 కట్ చేసుకొని దీంట్లోకి యాడ్ చేసుకున్నాను. సో ఇది బేసిక్గా ఉంటుందండి, పెద్ద హడావిడి ఏమి ఉండదు అండ్ సింపుల్గా ఉంటుంది. అండ్ ఎండు చేపలు ఎక్కువేం పట్టవు, ఎందుకంటే ఎండు చేపలు మరీ ఎక్కువైనా కూడా వంకాయ ఫ్లేవర్ తెలీదు. సో దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకుని ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసేసుకొని ఇది కాసేపు మగ్గాలి. ఉల్లిపాయ ట్రాన్స్పరెంట్గా కుక్ అవ్వాలి. ఒక్కసారి మిక్స్ చేసేసుకొని దీని మీద మూత పెట్టి ఉల్లిపాయ కాస్త మగ్గేదాకా వెయిట్ చేద్దాం. అంతే అండి, చాలా సింపుల్గా. లైక్ డ్రై ఐటమ్స్ చాలా వెజిటబుల్స్తో కలగలిపి చేసుకోవచ్చు. సో వంకాయ ఈజ్ ద బెస్ట్ కాంబినేషన్ అండి అన్నిట్లో కల్లా. చాలా రకాలుగా వంకాయతో కంబైన్ చేయొచ్చు. లైక్ ఎండు రొయ్యలు, ఎండు చేపలు, మెత్తళ్ళు అట్లా. సో ఇక్కడ ఉల్లిపాయ చూసారు కదా, మగ్గిపోయింది. ఒకసారి మిక్స్ చేసేసుకొని దీంట్లోకి టొమాటోలు యాడ్ చేద్దాము. సో ఇక్కడ నేను 3 మీడియం సైజ్ టొమాటోలు తీసుకున్నాను, ఎందుకంటే పులుపు ఇదే అండి. సో నేను చూపించిన కూరలో మీకు ఎండు చేపలు ఇష్టం లేకపోతే ఎండు చేపలు తీసేస్తే మీకు వంకాయ టమాటా కూర అవుతుంది. సో ఇక్కడ నేను ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం కొంచెం ఎండు చేపలు యాడ్ చేసుకున్నాను. సో చూసారు కదా, ఒకసారి మిక్స్ చేసేసుకొని టొమాటోలు మషిగా కుక్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తాను. ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకున్నామంటే త్వరగా అయిపోతాయి. చూసారు కదా, టొమాటోలు చక్కగా కుక్ అయిపోయాయి. మరీ వేగిపో అవసరం లేదండి, అలా మషిగా కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి కొంచెం పొడవుగా ముక్కలు కట్ చేసుకున్న వంకాయ ముక్కలండి. సో ఇక్కడ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను, లైక్ గుత్తి వంకాయలు మాత్రం వేసుకోకండి, కండ్ర వస్తుంది. ఎప్పుడైనా గుత్తి వంకాయ మసాలా కూరలకే బాగుంటుంది, కానీ ఇలా మనం ఎక్కువగా కూరలు కట్ చేసుకొని వేసుకుంటే మాత్రం కండ్ర వస్తుంది. పొడవు వంకాయలు నల్లవి ఉంటాయి కదా, అవి వేసుకున్నాను నేను ఇక్కడ. అండ్ వంకాయలు వేయంగానే కాస్త ఉప్పు వేసుకోండి. అండ్ ఇక్కడ ఎండు చేపలు ముక్కలుగా కట్ చేసుకొని వీటితో పాటే వేసేసుకున్నాను. ఇప్పుడు వంకాయలు కుక్ అవ్వాలండి. వంకాయలు కొంచెం మషిగా అయ్యేంత వరకు కుక్ అవ్వాలి. ఇక్కడే నేను కారం కూడా యాడ్ చేశాను, ఒక 3/4 స్పూన్ వరకు యాడ్ చేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి వంకాయలు మగ్గే వరకు కుక్ అవ్వనిస్తాను. సో ఎండు చేపలు కూడా చూసారు కదా, నేను ఎక్కువ వేసుకోలేదండి, ఒక 1/2 చేప అలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. అదే చాలండి, చాలా ఫ్లేవర్ ఉంటుంది ఎండు చేపల్లో. చూసారు కదా, చక్కగా కలిసేలాగా మొత్తం ఒక్కసారి పైనుంచి కిందకి కలుపుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్నాక దీని మీద మూత పెట్టేసి వంకాయలు మగ్గనిస్తాను. చూసారు కదా, వంకాయలు కలర్ మారిపోయాయి, చక్కగా కుక్ అయిపోయాయండి. ఇలా ఇది ఇప్పుడు నేను ఇందులో ఎండు చేపలు వేసాను కదా, అవి తీసేసి వెజ్ వాళ్ళు వంకాయ కూరలా కూడా చేసుకోవచ్చు. సో సేమ్ ప్రొసీజర్ అండి. సో మక్కి ఫాలో అయిపోవచ్చు.
దీంట్లో నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి కుక్ చేసుకుంటున్నాను. ఇది దగ్గర పడేదాకా వెయిట్ చేయాలి. సో మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టేశారంటే దగ్గర పడిపోతుంది. అంతే అండి, కూర రెడీ అయిపోయింది. సో చాలా టేస్టీగా ఉండే వంకాయ ఎండు చేపల కూర రెడీ అయిపోయింది. సింపుల్గా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే. యమ్మీ అండ్ టేస్టీ వంకాయ ఎండు చేపల కూర రెడీ అయిపోయింది. చక్కగా వేడివేడి అన్నంలో వేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. చాలా జ్యూసీగా ఉంటుంది. ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ do subscribe, like and share my videos to your friends and family. Thank you. Thanks for watching my video. Please do support me.